డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు బ్రహ్మకుమారీస్ నుంచి ప్రస్తుతం బీకే లావణ్య గారు అయితే ఉన్నారు. సిస్టర్తో మాట్లాడదాం. నమస్తే సిస్టర్. నమస్తే. సో మాకెన్నో మంచి మంచి రెసిపీస్ చెప్తూ ఉంటారు. ఈ రోజు పాలకూర కనిపిస్తోంది, పిండి కనిపిస్తుంది నాకు. లైక్ చాలా అంటే గ్రీనరీ ఉంది ఐటమ్స్లో అయితే. సో మా వ్యూవర్స్కి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు? బేసిక్లీ పాలక్ తాలూక్ బెనిఫిట్స్ అయితే మనకు అందరికీ తెలుసు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీఫీ వెజిటబుల్ టు హ్యావ్ ఎవ్రీడే. యూజువల్గా మన తెలుగు ఇళ్లలో ఎక్కువగా చేసుకునేటువంటిది పాలకూర పప్పు. అవును. విచ్ ఈస్ అగైన్ వెరీ గుడ్, ఎక్సలెంట్. బట్ డెఫినెట్గా అండ్ పాలక్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వెరీ టేస్టీ వెజిటబుల్. అదే చాలా రుచికరంగా ఉంటుంది. సో పాలక్ పనీర్ కానీ ఇవన్నీ పిల్లలది భలే ఇష్టంగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు యాక్చువల్. అవును. అది సో ఇవాళ పాలక్తో వి విల్ మేక్ చపాతీ. వావ్, ఐమ్ ఎక్సైటెడ్. సో ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి మ్యామ్ దీనికి? సో పాలక్ బాగా క్లీన్ చేసుకుని, ఎప్పుడన్నా సరే ఏ లీఫీ వెజిటబుల్ అయినా సరే క్లీన్ చేసిన తర్వాత కాసేపు అన్న ఉప్పులో నానబెట్టాలి. ఉప్పులో నానబెడితే అందులో ఏమన్నా ఉన్నా పోతే వడగట్టేసి అస్సలు వాటర్ వేయకుండా జస్ట్ ప్యూరీ లాగా చేసుకోవాలి. సో ఈ ప్యూరీ అందులో వేసేసేయండి. తర్వాత అయితే ఉట్టి పాలకూర గోధుమ పిండి వేస్తే బాగోదు కాబట్టి ఇందులో మనం ఇంకా విల్ మేక్ ఇట్ మోర్ అండ్ మోర్ రిచ్. సో మనం కొత్తిమీర, పుదీనా అండ్ కారం వేయొద్దు, దాని బదులు చక్కగా మిర్చి, ఇలా కట్ చేసిన మిర్చి అన్న వేసుకోవచ్చు. లేదు మీకు స్పైసీగా మేము తింటాము అనుకున్నట్టయితే పాలకూర మిర్చి కలిపి కూడా మిక్సీ చేయొచ్చు. బట్ అదేంటంటే పిల్లలకు పెడితే తినలేకపోవచ్చు, బికాస్ అందులో కలిసిపోతుంది కదా. సో ఇలాగ విడిగా మనం వేసుకుంటే మనకి ఎన్ని మిర్చి కావాలంటే వేసుకోవచ్చు. బట్ మీకు మంచి స్పైస్ తినాలి అనిపిస్తే కలిపి కూడా మిక్సీ చేయొచ్చు. సో ఎవరికైతే స్పైసీ ఫుడ్ ఇష్టమో వాళ్ళు ఎక్కువ కలిపేసుకొని మీకు నచ్చినంత క్వాంటిటీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇదేంటి మ్యామ్? ఇంకా అల్లం. హెల్ప్స్ ఇన్ డైజెషన్ అండ్ అగైన్ మంచి టేస్ట్ ఉంటుంది. అండ్ అల్లంకి హజారో బెనిఫిట్స్ అదే. ఓకే. అండ్ ఉప్పు బదులు విల్ యాడ్ బ్లాక్ సాల్ట్. ఓకే, డన్. అండ్ యాక్చువల్గా పాలకూర ఇట్ సెల్ఫ్ కొంచెం సాల్టీ వెజిటబుల్. అవును మ్యామ్, యాక్చువల్లీ నార్మల్గా తింటే కొంచెం సాల్టీగా ఉంటుంది. సో మామూలుగా అయితే నేను కాలనమక్ కూడా వేసుకోవద్దని చెప్తాను, బట్ మరీ మేము ఇంకా కాలనమక్ కూడా లేకుండా తినలేము. అల్లంకి అయితే ఇంకా హజారో బెనిఫిట్స్ అదే. సో ఇది కలుపుకునేటప్పుడు ఇందులో మనం వాటర్ కానీ ఆయిల్ కానీ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా మ్యామ్? ద బేస్ ఇస్ పాలక్ ఓన్లీ. ఓకే, దాంతోనే అయితే గుజ్జు వస్తుంది, దాంతోనే మొత్తం చేయాలి. అంతే. అందుకనే ఇది వాటర్ తో ప్యూరీ చేయొద్దు. వాటర్ తో కానీ ప్యూరీ చేశారంటే ఇంకెన్ని కేజీలు పిండి వేసినా తినేస్తూ ఉంటుంది. సో మనం ముందు విల్ జస్ట్ యాడ్ హాఫ్. అండ్ ఇవి మీరు మంచి జనరస్ అమౌంట్స్ వేసుకోవచ్చు. అండ్ ఇందులో ఓన్లీ పుదీనా అండ్ కొత్తిమీర మిక్స్ చేయండి. ఇంక ఇందులో మళ్ళీ తోటకూర అలాంటివన్నీ మిక్స్ చేయొద్దు. అండ్ తోటకూర వాటన్నిటికన్నా పాలక్తో చేసింది బాగుంటుంది. ఇంకా మీకు కావాలి అనుకుంటే పాలక్ బదులు మేథీతో చేసుకోవచ్చు. బట్ అది కొంచెం బిటర్ వస్తుంది. మేథీ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. అంటే ఇవి చాలా స్వీట్నెస్ గా కొంచెం అటు సోర్ అది మొత్తం చేదైపోతుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ అది మరీ చేదైపోతుంది. సో ముందు ఇది వేసుకుని అండ్ గోధుమ సాల్ట్ ఎప్పుడు వేయాలి మనం? బ్లాక్ సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవచ్చు ఒకవేళ కావాలంటే, చిన్న పించ్. బట్ ఎక్కువ వేసుకోవద్దు బికాజ్ ఇట్ విల్ బికమ్ వెరీ సాల్టీ. ఇందులో గోధుమ పిండి ఏంటంటే మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి. ఒక నిమిషం వేయండి, ఒక్క నిమిషం. సో ఇది మనకి పిండి ఉంది కాబట్టి మనం మిగిలిన పాలక్ ప్యూరీ కూడా వేద్దాము. ఓకే. అండ్ ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్నటువంటి పాలక్ ప్యూరీనే యూజ్ చేయండి, అప్పటికప్పుడు చేసుకున్నటువంటిది. కొంచెం సరిపోతుందా? ఇంకా దీనికి నూనె, నెయ్యి అలాంటివి అక్కర్లేదు. ఇంకా మీకు కావాలంటే కొంచెం పెరుగు వేసుకోవచ్చు. ఇంకా పెరుగు తప్ప ఇంకేం వద్దు. సో మ్యామ్ ఇప్పుడు మనము ఎప్పుడైతే పెనం పైన పెడతామో ఫ్రై చేయడానికి, అప్పుడు ఈ చపాతీస్ విరిగిపోవా మ్యామ్? అంటే ఇన్ని మిక్స్ చేస్తాం. లేదు, విరిగిపోవు. ఇవి ఇంకోటి కూడా ఏంటంటే కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలపండి, ఎందుకంటే ఇందులోంచి వాటర్ బయటకు వస్తుంది కొంచెం సేపు. ఓకే, రోల్ చేస్తున్నప్పుడు, రోల్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది. సో చూసారు కదా, మనం జస్ట్ పాలక్ ప్యూరీని యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మనం నూనె వేసామనుకోండి, నూనె వేస్తే ఎలాగైనా దాన్ని పామేయచ్చు. మనం ఇందులో నూనె వేయం కాబట్టి
సో కొంచెం గట్టిగా ఉంటే బెస్ట్. అండ్ ఇది ఎస్పెషలీ జర్నీ అప్పుడు దిస్ ఇస్ గ్రేట్. ఓకే. దేనికి మ్యామ్? ఎందుకంటే దీనికి మనం అందులో అన్ని వేసేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఒక సబ్జీ ఇవన్నీ క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. యాహ్! జస్ట్ రోల్ చేసుకుని తినేయచ్చు. అవును మ్యామ్. అండ్ కరెక్ట్. పిల్లలకి స్నాక్ ఐటమ్ కింద పెట్టడానికి కూడా ఇట్స్ వెరీ నైస్. అవును. జస్ట్ ఇందులో మనం ఏంటి అల్లం ఉంది, పచ్చిమిర్చి ఉన్నాయి, కొత్తిమీర, ఉన్నాయి. పుదీనా అన్నీ ఉన్నాయి కాబట్టి సెల్ఫ్ కంటైన్డ్. ఇంకా మళ్ళీ మనం దీనికి ఇంకోటి ఎక్స్ట్రా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీంతోనే కడుపు మొత్తం నిండిపోతుంది. బికాస్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మ్యామ్. అండ్ మీరు మామూలుగా నీళ్లతో కలిపిన చపాతీ కన్నా ఇది సాఫ్ట్ గా వస్తుంది. అవును. యాక్చువల్లీ నేను అప్పుడు నుంచి మీరు ఇట్లా అంటుండే వచ్చేస్తుంది. అదే ఇప్పుడు నార్మల్గా ఇదే పిండి మనము నీళ్ళతో కలిపామనుకోండి గిన్నెంతా అంటుకుంటుంది, తొందరగా బయటికి రాదు. Exactly. తొందరగా వచ్చేసింది actually. తొందరగా వచ్చేస్తుంది. సో దీన్ని మంచిగా చేసిన తర్వాత జస్ట్ మేక్ ఇట్ రౌండ్ బౌల్. అండ్ ఎక్కువసేపు ఏం టక్ చేయాల్సిన అవసరం లేదు. Okay. జస్ట్ ఒక 10 to 15 minutes టక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక 5 minutes ఉంచింది. 5 minutes అయిపోయాయి కదా మ్యామ్. చాలా సాఫ్ట్ ఉంది మ్యామ్ అసలు. అంటే మనం పిండితో కలిపినప్పుడు గోధుమ పిండితో ఇంత సాఫ్ట్గా రాదు. ఏదో కొంచెం డ్రై కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే. సో కలర్ అయితే చాలా అసలు కలర్ అంటే యూనో హెల్దీ ఫుడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. గ్రీన్ యాక్చువల్గా మీరు అంటే చపాతీ పావడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇందులో కొంచెం గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఓకే. మరీ చపాతీ పావడంలో ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇలా వదిలేయండి. బికాస్ గ్రేటెడ్ క్యారెట్ పామేటప్పుడు అడ్డు వస్తుంది. సో దీని తర్వాత ఇంకా నార్మల్ చపాతీ ప్రాసెస్ ఫాలో అయిపోవడమే. జస్ట్ మేక్ మంచి రౌండ్ సాఫ్ట్ బాల్స్ చేసేసి పామి పెనం మీద కాల్చుకోవడమే. అండ్ ఇంకోటి దీనికి యాక్చువల్గా నూనె అవసరం పడదు. నూనె లేకుండా కూడా ఎట్లా మ్యామ్? అయిపోతుంది. చాలా మంచిగా అంటే అవుతుంది. గిన్నెకి అంటుకోదా? అంటుకోదు. మనం పామేటప్పుడు మంచిగా చేస్తే అంటుకోదు. కానీ మీరు ట్రావెల్ పర్పస్ కోసం యూజ్ చేస్తే మాత్రం ఆయిల్ వేసుకోండి. ఓకే. బికాస్ అప్పుడు నిలవ ఉండాలి కాబట్టి. సో ట్రావెల్ పర్పస్ కోసం అయితే యూ కెన్ యాడ్ ఆయిల్. అలాగే పిల్లల కోసం అయితే యూ కెన్ యాడ్ ఆయిల్. బట్ ప్యూర్లీ హెల్త్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటే మాత్రం ఆయిల్లెస్గానే ఇది హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం చపాతీ చేద్దాం. సో ఇలా మంచిగా మనం పాముకున్నాము చపాతీ. ఓకే. అండ్ ఇవి అంచులు అంత ఫైన్గా రావు, ఎందుకంటే మనం ఆయిల్ కానీ అది కానీ ఏం వేయలేదు కాబట్టి కొంచెం అంచులు ఇలా వస్తాయి. దట్ ఈస్ ఓకే. సో ఇలా పాముకున్న తర్వాత అండ్ పాముకోవడానికి మీరు మామూలు గోధుమ పిండి వాడేసుకోండి, పామొచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ప్రయాణాలకు పిల్లలకు వాడుతుంటే ఆయిల్ వేసి కాల్చుకోండి. లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తినాలి వితౌట్ ఆయిల్ తినచ్చు. అండ్ దీనికి కాంబినేషన్ ఏంటి అంటే పెరుగు. ఎక్సలెంట్ కాంబినేషన్ మ్యామ్. ఇంకా బికాజ్ అంత యూనో హెల్దీ ఫుడ్ తోని పెరుగు ఎప్పుడైనా బాగుంటుంది. ఫ్రెష్ పెరుగు మనం ఏదైతే ఇంట్లో పెట్టుకుంటామో పెరుగు దీనికి కాంబినేషన్. ఎగ్జాక్ట్లీ. జర్నీస్ లో అయితే లెమన్ పికిల్ చాలా బాగుంటుంది. లెమన్ పికిల్, ఆవకాయ వీటన్నిటికన్నా కూడా దీంతో లెమన్ పికిల్ చాలా బాగుంటుంది. సో జర్నీస్కి వెళ్ళేటప్పుడు అలా వాడుకోవచ్చు. ఇంట్లో అయితే మనం మంచిగా పెరుగు తింటే ఎలాగా పెరుగు మనం కన్జ్యూమ్ చేయాలి కాబట్టి అది ఇది కలిసినట్టు అవుతుంది. సో అందుకని లెట్ us begin. సో ఇప్పుడు మంచిగా పెనం మీద మనం వేసుకున్నాము. నాన్ స్టిక్ పెనం అన్నా పెట్టుకోవచ్చు, మామూలు తవా అన్నా కూడా పెట్టుకుని ఓపిక్గా వేపుకోవాలి. అండ్ ఆయిల్ ఒకవేళ వేసుకోవాలి అనుకున్నట్లయితే కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు. అండ్ కొంచెం ఇది హీట్ అయ్యింది అన్న తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చేసుకున్న చపాతీలన్నీ ఇప్పుడు అలా కాల్చుకుందాం. సో మన పాలక్ రోటీ అయితే రెడీ అయిపోయింది మ్యామ్. యాక్చువల్లీ నాకు చాలా అంటే చాలా యూనో చాలా ఎక్సలెంట్ ఉంది మ్యామ్. కలర్ కానివ్వండి, అంటే నాకు ఇప్పుడే తినేయాలన్న ఫీలింగ్ వస్తుంది. సో మా వ్యూవర్స్కి చాలా మంచి టిప్ చెప్పారు మ్యామ్. బికాస్ అంటే పిల్లలు ఎప్పుడు కూడా హెల్తీగా తినమంటే అబ్బా అంటూ ఉంటారు. ఇట్లా చేసి పెడితే మాత్రం పక్కా ఇంకో 2-3 చపాతీలు ఎక్స్ట్రానే తింటారు ఆ రోజు. సో టేస్ట్ చేద్దామా మ్యామ్? షూర్. అండ్ పిల్లలకి కావాలి అంటే దీని మీద బటర్ అప్లై చేయొచ్చు. కాబట్టి పిల్లలకి పెట్టినప్పుడు మంచిగా బటర్ కూడా అప్లై చేయొచ్చు వాళ్ళకి. అండ్ ఇలాగ రోల్ చేసి వాళ్ళకి టిఫిన్ బాక్స్లో స్నాక్ కింద పెట్టచ్చు. అండ్ వెరైటీగా కూడా ఇంట్లో ఎప్పుడన్నా రోజు అవే అన్నం కూర పప్పు చారు అని బోర్ కొట్టినప్పుడు కూడా యూ కెన్ మేక్ సంథింగ్ లైక్ దిస్.
అండ్ సర్ప్రైజింగ్లీ చాలా లైట్గా ఉంటుంది. నాకు అసలు నిజంగా అంత హెవీ ఏమి అనిపించలేదు. ఐఎమ్ ఫీలింగ్ సో నరిషింగ్, నీట్గా ఉంది. అంటే ఎందుకంటే నాకు చపాతీ తిన్న ఫీలింగ్ కూడా రావట్లేదు నిజం చెప్పాలంటే. నాకు ఏదో పాలకూర నోట్లో తింటున్నట్టే ఉంది, అదే ఉంది నాకు అదే ఫీలింగ్. సో కాల్చేటప్పుడు కొంచెం మంచి ఓపిక్గా కాల్చుకోండి, ఆయిల్ వేసుకున్నా సరే కాల్చుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా ఒకటి వంట చేసేటప్పుడు మనం వండుకునే పదార్థాల కన్నా మనం వంట చేసేటప్పుడు మనకున్న కాన్షియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం వంట చేసేటప్పుడు ఎంత మనం పాజిటివ్ వైబ్రేషన్స్తో పాజిటివ్ థాట్స్తో మనం వంట చేస్తే ఆ లైట్నెస్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఫుడ్లో మనకు తెలుస్తుంది. మన ఫుడ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మకుమారిస్లో వి టెల్ దట్ మెడిటేటివ్ స్టేట్ ఆఫ్ మైండ్తో, పరమాత్మని స్మృతితో, భగవంతుని స్మృతిలో మనం వంట చేస్తే నార్మల్ వంట కూడా ప్రసాదంలాగా అవుతుంది అనమాట. యాక్చువల్లీ మేడం నేను నవ్వుకుంటూ చిల్గా చేశాం కాబట్టి నిజం చెప్తున్నాను, టేస్ట్ కూడా ఏంటి అంటే నేను ఆల్రెడీ ముందు ఇది ట్రై చేశాను మ్యామ్. అంటే మేబీ ఇందులో ఇంగ్రీడియంట్స్ వేరే అయి ఉంటాయి కానీ ఆల్రెడీ పాలక్తో ఒకసారి రోటీ తిన్నాను. అది నాకు అసలు ఓకే యావరేజ్ అని. ఇందులో కారం ఉంది అనే విషయం కూడా తెలియట్లే నాకు. ఆ స్పైసెస్ అన్నీ అందులో మిక్స్ అయిపోయాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు ఇది ఎవరైతే డైట్స్ ఫాలో అవుతారో వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఎవరికైతే ఇప్పుడు డయాబెటిక్స్ వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ మ్యామ్. బికాస్ ఇందులో నథింగ్ స్వీట్ ఈస్ దేర్. అంటే ఏముండదు, ఆ బీపీ పేషెంట్స్ అంటే వాళ్ళకి పాపం సడన్, ఎస్పెషలీ తెలుగు ఫ్యామిలీస్లో డయాబెటీస్ రాగానే రైస్ నుంచి రోటీకి మారమంటారు. ఆ ట్రాన్సిషన్ చాలా మంది కష్టపడతారు. చాలా. సో ఇలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం నోటికి తగులుతుంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఆ ట్రాన్సిషన్ ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా అన్నం నుంచి మీరు డ్రై పుల్కాస్కి రండి అంటే దే మైట్ ఫీల్ అ బిట్ కరెక్ట్ ఆడ్గా అనిపించి అండ్ కడుపు నిండినట్టుగా కూడా అనిపించదు. ఇది కొంచెం మనం ఎక్స్ట్రా. అండ్ ఇంకోటి ఇట్స్ ఫుల్ ఆఫ్ పాలక్, పుదీనా, కొత్తిమీర కాబట్టి ఇట్స్ క్వైట్ హెల్దీ. టోటలీ గ్రీన్ థింగ్స్, అంటే ఆల్ హెల్దీ థింగ్స్. గ్రీన్ పరాటా. సో టైటిల్ గ్రీన్ పరాటా. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంచి డిష్ చెప్పారు. అండ్ ఇలాంటి డిషెస్ మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు, ప్రతిసారి టేస్ట్ చేస్తున్న వల్ల ఆ రోజు ఇంక చాలు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా పక్కా ఈ టిప్ అయితే చూడండి, మొత్తం చాలా డీటెయిల్డ్గా మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వర్కౌట్ అయింది ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ. ఓం శాంతి.